ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ప్రాంతీయ వైద్యశాల నిర్మాణంలో పూర్తిగా డొల్లతనం కనిపిస్తుంది. ఈ ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైద్యశాల నిర్మాణాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ప్రాంతీయ వైద్యశాలలో నాసిరక నిర్మాణాలు ఏమిటని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రశ్నించారు. గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాల నిర్మాణంలో నాణ్యత లోపంపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించిన వారి విషయం అవసరమైతే ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా ఉపక్రమిస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. ఈ గిద్దలూరు ప్రాంతీయ హాస్పిటల్ పేరుకే 100 పడకల ఆసుపత్రి, కానీ ఇక్కడ కేవలం 40 పడకలు మాత్రమే ఉన్నాయి. హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాకుండానే వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు మాజీ ఎమ్మెల్యేతో హడావిడిగా ఓపెన్ చేపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యశాలకు కాంపౌండ్ వాల్ కూడా నిర్మించకుండానే చాలా హడావిడి చేసి హాస్పిటల్ని ఓపెన్ చేపించారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోనే అత్యంత అవినీతి ఈ గిద్దలూరు ప్రాంతీయ హాస్పిటల్లోనే జరిగిందని, దీనిపై లోకాయుక్తలో కూడా కేసు నడుస్తుందని, ఎవరైనా ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా కూడా వైద్యశాల సిబ్బంది సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు. అయితే ముఖ్యంగా కాంట్రాక్టర్ల దగ్గర నుండి 8 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబుపై ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై మన ఏఎం న్యూస్ ప్రతినిధి కాసిం వలి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబుని వివరణ కోరగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ తనకు జరగలేదంటూ డాక్టర్ సూరిబాబు తెలిపారు. చాలా చండాలంగా ఉంది చూసేదానికి కూడా. ఇంకా హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసి 5 months అయింది, 4 months అయింది, 3 months అంటే 3 నెలలకే ఇంత ప్రార్థన ఇచ్చిందంటే ఇంత లోపభూయిష్టంగా పెట్టినటువంటి వాళ్ళు అసలు ఇంత హాస్పిటల్ ఇంత చండాలంగా పెట్టారు. అక్కడ కూడా కంప్లీట్ గా దీపం అంతా ట్రాక్ చేసింది, దీని కింద అంతా కంప్లీట్ గా. వర్క్ కూడా బాగాలేదు అసలు, ఫినిషింగ్ అంత దగ్గరగా చేశారు. ఎట్లా అసలు అతను సూపరింటెండెంట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాకు అర్థం కావాలి. హాస్పిటల్ ఇప్పుడు వర్క్ బాగా లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు, మనం హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా అట్నే ఉంటాడు అతను. ఎట్లా చేసుకుంటాడు అతను? నా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్య, వైద్యము, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నేను ఎవరు అలక్ష్యం వహించి దీన్ని చేసినా కూడా మనము ఖచ్చితంగా దాని మీద మనం దృష్టి పెడతాం. మెరుగ్గా పూర్తి స్థాయిలో ఉండేలాగా మనం చర్యలు తీసుకుంటాం. అంటే నా యొక్క ప్రాధాన్యతకరమైనటువంటి అంశాలలో ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన వాటర్ కూడా మన ప్రాధాన్యతమైన అంశాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే మనము మంచి నీళ్లు అందించగలుగుతామో సగం జబ్బులకు మూలం కలుషితమైన నీరు. ఇదే కాకుండా ఈ యొక్క ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ దాని కూడా ఎముకలు ఇది కావడం కానీ ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడడం జరుగుతా ఉంది. అన్నిటిపై దృష్టి పెడతాం. దీని మీద నేను ఆల్రెడీ రివ్యూ పెట్టుకున్నాను. నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే కాదు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నేను రివ్యూ పెట్టుకున్నాను. వాటి మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా వైద్యం మీద పూర్తి స్థాయిలో ఇది 100 పడకలు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 పడకల ఆసుపత్రిని ఖమ్మంలో 50 పడకల ఆసుపత్రి చేయడమే కాదు, నేను వర్క్ కూడా కంప్లీట్ చేయించాను ఖమ్మంలో. నేను ఇవాళ ఆసుపత్రికి చూసేస్తే ఇక్కడ గుండె తరుక్కుపోతా ఉంది. నిజంగా ఎంత శుభ్రంగా ఉందని మేము విజిట్ చేశాను. నేను మనం ఏది ఎమ్మెల్యేగా ఈ యొక్క గ్యాప్ లో, అంటే ఎలక్షన్ కి దీనికి మధ్యలో గ్యాప్ లో వెళ్ళిందని అసలు ఎంత బాగుంది అక్కడ హాస్పిటల్. ఇది ఇక్కడ చూస్తే నాసిరకమైన పనులు కాంట్రాక్టర్స్, అక్కడికి డాక్టర్స్, ఇక్కడ ఎవరైతే ఇక్కడ విభాగాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేశారు తప్పితే బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నట్టు నాకు కనపడలేదు. ఇక్కడ బాధ్యత తీసుకుని ఉంటే మీరు ఇప్పుడు పర్యవేక్షణ చేశాం కదా, మనం విజిట్ చేశాం కదా, ఎంత దరిద్రంగా ఉంది చూడండి. ఆ మధ్యలో గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నీ అసలు బాధ్యత తీసుకుని ఆ విధంగా ఎలా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కూడా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రెస్ పీపుల్ ఆల్సో, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు కూడా వెలికి తీయండి. మనందరము సమాజంలో ఇది మన బాధ్యత. ఎమ్మెల్యేగా నా ఒక్కటి బాధ్యత. డాక్టర్ సూరిబాబు
ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. నేను ఇక్కడికి పోయిన సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకొని ఈ హాస్పిటల్లో నేను సూపరింటెండెంట్గా చేరడం జరిగింది. అప్పటికి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది. మెగా కంపెనీ వాళ్ళు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి బడ్జెట్ వచ్చి 24 crores ఉంది. తర్వాత ఈ బిల్డింగ్ మధ్యలో ఒక బిల్డింగ్ కూడా వాళ్ళు ఒక బ్లాక్ కంప్లీట్ కూడా కంప్లీట్ చేయకుండా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి ఏపీహెచ్ఎండిసి గారి ద్వారా మనకు హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం యూటిలైజేషన్ కోసం దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఏపీహెచ్ఎండిసి ఇంజనీర్స్ వాళ్ళు వచ్చి దీన్ని క్వాలిటీ కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని తర్వాత మనకు ఈ హాస్పిటల్ యూటిలైజేషన్ కోసం ఇచ్చారు. ఆ పాత బిల్డింగ్లో ఏంటంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. పాత బిల్డింగ్ది అంటే సార్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ గురించి మాట్లాడండి. అవునండి, కొత్త బిల్డింగ్ గురించి పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి, నాసి రకంగా ఉంది బిల్డింగ్. నాసి రకంగా ఉన్న బిల్డింగ్ని మీరు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారు? అది ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళు వాళ్ళ చేత అండర్టేకింగ్ తీసుకుని దీన్ని స్టిపులేటెడ్ టైంలో 4 to 5 monthsలో వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి ఇస్తామని చెప్పి ఒప్పందం మీద ఏపీహెచ్ఎంఐడిసి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మీకు ఏమైనా లెటర్ ఏమైనా ఉందా? లెటర్ ఉందా? ఏపీహెచ్ఎంఐడిసి నుంచి కూడా వచ్చింది. మా డిపార్ట్మెంట్ నుంచి ఏపీహెచ్ఎంఐడిసి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళు మాకు యూటిలైజేషన్ కోసం ఇవ్వడం జరిగింది. దానికి ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళు లెటర్ అది తీసుకొని అగ్రిమెంట్ అది తీసుకొని వాళ్ళు, ఎందుకంటే ఏపీహెచ్ఎంఐడిసి కదా వీళ్ళకి అందరికీ కూడా పేమెంట్స్ కానీ సెట్ చేసేది. ఈ బిల్డింగ్లో చాలా వరకు చాలా కన్స్ట్రక్షన్స్ లేదా మైనర్ రిపేర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి వెళ్ళే మధ్యలో ఈ బిల్డింగ్కి గ్యాప్స్ వచ్చింది. ఆ గ్యాప్స్ అయితే కూడా ఫిల్ చేయాలని చెప్పి మన గతంలో కూడా కోరున్నాం. అవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేసి ఇస్తామని చెప్పి మనకు ఇచ్చారు. అట్లాగే రోడ్ ఒకటి, తర్వాత పాత బిల్డింగ్ ఒకటి, ఇంకోటి వచ్చి మనకి సబ్స్టేషన్ కూడా కంప్లీట్ చేయకుండానే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. సో పూర్తి స్థాయిలో మనకి ఇంకా ఈ 3 phase కనెక్షన్ కూడా మనకు సబ్స్టేషన్ ద్వారా ఇవ్వాల్సింది జరుగుతుంది. అది లోకల్ 3 phase కనెక్షన్స్ రాగానే సబ్స్టేషను ప్లస్ జనరేటర్, ఈ జనరేటర్ కూడా హాస్పిటల్కి కనెక్ట్ చేసి ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఏపీహెచ్ఎంఐడిసికి బ్యాక్లాగ్స్ కింద వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. మీరు ప్రజలకు ఇక్కడ తాగడానికి నీటి సౌకర్యము అలాంటివి కూడా ఏం లేదు. ప్రభుత్వ అధికారులకు మాత్రం ఏసీలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ క్యాజువాలిటీ పక్కన ఒక రూమ్లో ఏముందంటే గత పాములు కూడా లోపలికి రావచ్చు ఈజీగా. అలాంటి పరిస్థితిలో మీరు క్వశ్చన్ చేయలేదా మీపై? మేము ఏపీహెచ్ఎంఐడిసికి రిపీటెడ్గా దీనిపైన క్వశ్చన్ చేస్తున్నాము, రిప్రజెంట్ చేస్తున్నాము, నేర్పడి కూడా మేము కరెస్పాండ్ చేస్తున్నాము. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే దీనికి వసతి బయట నుంచి వచ్చే పాములు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్లాక్కి మధ్యలో అంతా గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ అనేవి కూడా వాళ్ళు కంప్లీట్గా ఫిల్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళకి ఇంత పెండింగ్ వర్క్ ఉంది వాళ్ళ దగ్గర. ఇకపోతే వాటర్ గురించి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాటర్ RO ప్లాంట్ ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పి